ఢిల్లీలో ఉన్న రెడ్ ఫోర్ట్‌ని చూసేసి, ఆ పక్కనే ఉన్న చిన్న మార్కెట్‌లో షాపింగ్ చేసేసి, ఇంక రైల్వే స్టేషన్‌కి వెళ్దామని చెప్పి రెడ్ ఫోర్ట్ నుంచి బయటకి వచ్చాను. ఫుల్లుగా వర్షం. ఓన్లీ 10 మినిట్స్‌లోనే ఫుల్లుగా వర్షం పడిపోయింది తెలుసా? అస్సలు ఆగట్లేదు. అలా వర్షం తగ్గినంత వరకు మార్కెట్‌లోనే వెయిట్ చేస్తే మా ట్రైన్‌కి టైం అయిపోద్దని చెప్పి, అలా వర్షంలో తడిసి తడవనట్టు పక్కనే ఉన్న మెట్రో స్టేషన్‌కి అయితే వచ్చేసాం. అక్కడ మెట్రో స్టేషన్‌లో రైల్వే స్టేషన్‌కి టికెట్ అయితే తీసుకొని మెట్రో ఎక్కి రైల్వే స్టేషన్‌కి అయితే వచ్చేసాం. ఈ రైల్వే స్టేషన్‌కి వచ్చినంత వరకు కూడా వర్షం కంట్రోల్ అవ్వలేదు చూడండి. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇంకా ఎక్కువగా కురుస్తుంది. ఇంకెలాగోలాగా రైల్వే స్టేషన్‌కి అయితే వచ్చేసాం. హమ్మయ్య అని చెప్పి అనుకున్నాం. లాకర్ రూమ్ లో పెట్టిన మా లగేజ్ అయితే తీసేసుకుని ఒక గంట సేపు వెయిట్ చేసిన తర్వాత జమ్మూ వెళ్లాల్సిన ట్రైన్ అయితే వచ్చేసింది. ఇంక ఢిల్లీలో బాగా తిరిగి అలసిపోయాం కదా, ట్రైన్ వచ్చి రాగానే మా సీట్ కి ఇలా బెడ్షీట్ అయితే కట్టేసుకుని పక్కేసేసాం. ఫస్ట్ మోక్షమ్మని పడుకుని పెట్టి తర్వాత నేనైతే పడుకున్నాను. ఇంక ఇలా నైట్ పడుకుని మార్నింగ్ లేచేసరికి జమ్మూ స్టేషన్ అయితే వచ్చేసింది. వైజాగ్ నుంచి జమ్మూ రావడం ఒక ఎత్తు అయితే, జమ్మూ నుంచి మా హస్బెండ్ ఉన్న ప్లేస్ కి వెళ్ళడం ఇంకొక ఎత్తు అనమాట. మా హస్బెండ్ మాతో ఉంటే గనక బై రోడ్ వెళ్ళడానికి పర్మిషన్ లేదు, నేను ఒక్కదాన్నే కాబట్టి నాకు అలాంటి అబ్జెక్షన్స్ ఏమీ లేవు, అందుకోసమనే బై రోడ్ త్రూ వెళ్ళిపోతున్నాను. ఇక్కడ నుంచి మా హస్బెండ్ దగ్గరికి ఎలా వెళ్ళాను అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను, మిస్ అవ్వకుండా చూడండి. ఈలోగా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి.